చివరి ఉపన్యాసంగా మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు లేదా అధ్యక్షవర్గము, ముఖ్య అతిథులు నరేంద్ర నాయక్ గారు, ఫెరా అధ్యక్షులు, అట్లాగే జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, జన విజ్ఞాన వేదిక ఆక్సిజన్ డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు, ఇక్కడ కాస్తో కూస్తో మహిళలు కనపడుతున్నారంటే దానికి మూల కారణమైనటువంటి రాజ్యలక్ష్మి గారు, అట్లాగే ఉపాధ్యక్షులు మియా మరియు శ్రీను మిత్రులందరికీ కూడా నమస్కారాలు. వచ్చినటువంటి జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. జన విజ్ఞాన వేదికకి ప్రాణం ప్రశ్నించడం. ఈ ప్రశ్న నుంచే సైన్స్ ఎదిగింది. సైన్స్ ఎదగక ముందల, ప్రశ్నలకి జ్ఞానం రాకముందల ఆదిమ మానవుడు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేశాడు. ఆ పలు ప్రయత్నాలు చేసిన దాంట్లో ప్రాక్టికల్గా చేసిన అన్నీ సామాన్యుడు సైన్స్గా మిగిలినాయి. ఏవైతే అర్థం కాలేదో, గ్రహణాలు లాంటివి అర్థం కాలేదో అవి మూఢనమ్మకాలుగా మిగిలిపోయాయి. ఆ క్రమంలో వచ్చినటువంటి భారతదేశం లోపల ఆర్యులు తీసుకొచ్చినటువంటి మను సంస్కృతి, వర్ణ వ్యవస్థ, అర్థం పర్థం లేనటువంటి మూల సిద్ధాంతం. ఇందాక నరేంద్ర నాయక్ గారు చెప్పారు. ఎప్పటిది అది? బిఫోర్ కామన్ ఎరా, అంటే ఒక 2 శతాబ్దం నుంచి మళ్ళా కామన్ ఎరాలో 2 శతాబ్దం మధ్యలో తయారైనటువంటి సిద్ధాంతాలు, అంటే ఋగ్వేదంలో వచ్చినటువంటి అంశాలు అవి. ఋగ్వేదంలో ఉంది అది. తర్వాత 9-10 శతాబ్దాల్లో దాన్ని ఇంకా చేశారు. అది మూల సిద్ధాంతము. ఏంటిది మూల సిద్ధాంతము? మూల పురుషుడి యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఉదరం నుంచి లేదా తొడల నుంచి వైశ్యులు, అన్నిటికంటే దేహంలో నీచంగా వాళ్ళు కాళ్ళను భావించారు. సైన్స్ పరంగా మనం దేన్ని కూడా నీచంగా భావించాం. ఆ కాళ్ళ నుంచి పుట్టినటువంటి వాళ్ళు శూద్రులు. ఈ శూద్రుల పనే పై 3 వర్ణాలకి సేవ చేయడము అని చెప్పేసి పెట్టి, తర్వాత ఆ పనిని బట్టి కులాలను అంటగట్టి కులాలు మొత్తంగా చీల్చి చెండాడి ఒక డిస్క్రిమినేషన్, అంటరానితనాన్ని కూడా పెట్టి ఊర్లో నడవకూడదు, మిట్ట మధ్యాహ్నం నడవాలి, వాటి నీడ కూడా బయటపడకూడదు అటువంటి దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని ఇంపోజ్ చేసింది మనుధర్మం. దాని యొక్క మూల సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్తో పనిచేస్తుంది బీజేపీ. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చంద్రయాన్ ద్వారా అద్భుతంగా అవతల పక్షానికి కూడా వెళ్ళాం. ఇది సైన్స్ గొప్పతనం, మనుధర్మం గొప్పతనం కాదు, బీజేపీ గొప్పతనం కాదు. వాళ్ళు చెప్తారు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే ఆ రోజు సంజయుడు ధృతరాష్ట్రుడికి మొత్తం ఇంటర్నెట్ ద్వారా చెప్పాడు అని చెప్పి. ఆ రోజే ఉంది, ఏదన్నా తీసుకురండి ఆ రోజే ఉంది అంటాడు. శివుడు మొదటి ప్లాస్టిక్ సర్జన్ అని చెప్తారు. వినాయకుడికి సర్జన్ చేసింది ఫస్ట్ సర్జన్ శివుడు, ప్లాస్టిక్ సర్జన్. సరే, ఎన్నో ఉన్నాయి నాయన, ఒక్కటి చెప్పండి మాకు, ఇప్పుడన్నా బయట పెట్టినట్టు బెటర్. ఈ కులాల వ్యవస్థను తీసుకొచ్చి భ్రష్టు పట్టించి ఇప్పుడు మతాలు, గుడులు, మనకి శౌచాలయాలు ఉండవు, దారముడు పోతే. ఇవాళ ట్రైన్లో వచ్చాం, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అందరూ ఇబ్బంది పెడతారు. మార్కెట్ పోతే మహిళలు ఇబ్బంది పెడతారు, ఎక్కడ వాష్రూమ్స్ ఉండవు. కానీ గుడి మాత్రం ప్రతి చౌరస్తాలో ఉంటుంది. ఏది అవసరమో ఈ భారతదేశానికి లేదు. చైనా 2024 యొక్క జీడిపి 20 ట్రిలియన్ క్రోర్స్. 20 అంటే 19.73. మనది $3.96 ట్రిలియన్. చైనాకి స్వాతంత్రం వచ్చి 1949, మనకు స్వాతంత్రం వచ్చి 1947. దానికంటే జనాభా కూడా మనది ఎక్కువ. మనం ఎక్కడున్నాం? కులాలు, మతాలు చీల్చి చెండాడు. ఇంకా ఈ బాధలన్నీ అనుభవించినటువంటి జాషువా గారు ఒక మాట అంటాడు, మనం ఎలా ఉండాలి, ఈ సమాజాన్ని ఎలా మార్చుకోవాలి అనేది మనందరికీ వర్తిస్తుంది. మనం వీటి నుంచి బయటపడాలి. ఈ సమాజాన్ని మార్చాలనుకున్నటువంటి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పాలనుకున్న దగ్గరికి కూడా ఇది మనము ప్రేరణగా తీసుకోవాలి. తనేమంటాడు? కుల మతాలు గీచుకున్న గీతల చొచ్చి పంజరాన కట్టుబడను నేను,
నిఖిలలోకమెట్లు నిలదోచిన తరుగులేదు నాకు విశ్వనరుండ నేను విశ్వనరుండ నేను. ఇది జాషువా గారు చెప్తారు. మనం ఒక విశ్వనరులంగా ఉండాలి. కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉంటేనే ఏమైనా సమాజంలో మార్చగలుగుతాం. మనం వాటిల్లో మిక్స్ అయిపోయామంటే మనం రాజ్యాంగం గురించి చెప్పలేము. సైన్స్ ఇచ్చేటటువంటి ఒక ఐడియాలజీని కూడా మనం స్ప్రెడ్ చేయలేం. అందుకోసమే మిత్రులారా, ఈ బెంగళూరులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కావచ్చు, మనము ఇక్కడ సమావేశం అవడం వల్ల ఏం జరుగుతుంది కదంటే, మన వెనుక ఇంతమంది ఉన్నారు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించగలిగినటువంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు కదా, నా వెనుక అన్నటువంటి ప్రతి ధైర్యం అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి వస్తుంది. ఇవాళ 2 అంశాలు మీకు చెప్తాను నేను. రాజ్యాంగం అనేది దారుణంగా వంచబడబోతుంది. అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి నినాదం ఏదైతే మోడీ ఇచ్చినాడో, అది ఇందాక మన నరేంద్ర దేవ్ సార్ చెప్పినట్టుగా అది తగ్గిపోవడం వల్ల లక్కీగా అటువైపు బాణం లేదు. ఇప్పుడు కాస్త అణిగిమణిగి ఉన్నారు. ఇద్దరి కోసం ప్రధానమంత్రి పదవి చేస్తున్నాడు ఆయన. ఆ ఇద్దరి చేతుల్లో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఆ ప్రమాదం తగ్గింది. మీరు రాజ్యాంగ ఉల్లంఘనలు తీసుకుంటే ఇప్పుడు తీర్మానం చదువుతారు, అందులో మొత్తం క్షుణ్ణంగా తయారు చేసాం. అది రాజ్యాంగం యొక్క తీర్మానం ప్రతిని కూడా ప్రతి ఒక్కరికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. అది చదవండి. ఎన్ని రకాల రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు రాజ్యాంగం ఏం చెప్పింది? మనకి 2 అంశాలు చాలా ముఖ్యమైన నేను ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నా. ఒకటి, సైన్స్ ప్రశ్నించమంటుంది, లా ప్రశ్నించమంటుంది. లా అంటే చట్టము, న్యాయము. ఈ న్యాయం పరంగా ఉన్నటువంటి అన్ని చట్టాలు కూడా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. అందుకోసమే రాజ్యాంగం ఏమంటారంటే మదర్ ఆఫ్ లా అంటారు. అది మాతృక. దాని బేస్ మీద ఏ చట్టాలు ఉంటాయి. మీకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి న్యాయ వ్యవస్థ లోపల కూడా కరప్షన్ జరిగింది. న్యాయ వ్యవస్థ లోపల కూడా పక్షపాతం వచ్చినప్పటికీ కూడా ఇంకా నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ నాగరత్నం, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 4-5 నెలల క్రితం ఒక అత్యద్భుతమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటి? బిల్కిస్ బానోని ఎవరైతే రేప్ చేశారో గుజరాత్ లోపల, ఆ 11 మందిని సద్బ్రాహ్మణులు అని చెప్పేసి రెమిషన్ కింద గుజరాత్ గవర్నమెంట్ విడుదల చేస్తే జైల్లో నుంచి, ఆ 11 మందిని కూడా విదిన్ 21 డేస్లో తిరిగి జైలుకి పంపించినటువంటి జస్టిస్ ఆమె. ఇది ఒక గొప్ప అంశము. అయితే మనం స్ఫూర్తి పొందవలసింది బిల్కిస్ బానో నుంచి. గోత్ర అల్లర్లు జరుగుతున్నాయి, ముస్లింస్ను తరిమి కొడుతున్నారు. బయటకు వచ్చింది ఫ్యామిలీతో, మొత్తము భర్త దూరంగా ఉన్నాడు. వచ్చింది ఆ ఫ్యామిలీలు సుమారు కంబైన్డ్ ఫ్యామిలీ అనుకుంటాను, చాలా మంది ఉన్నారు. ఆమె గర్భిణి, 7 నెలలు 8 నెలలు గర్భిణి, చేతిలో పిల్ల ఉంది, 5 సంవత్సరాల అమ్మాయి. వచ్చినారు మూక, అందరినీ చంపేశారు. ఈ 5 సంవత్సరాల పిల్లని కాళ్ళు పట్టుకొని అక్కడే ఉన్న బండకేసి తలకాయ కొడితే ఆమె అక్కడ చనిపోయింది. కళ్ళ ముందలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆమె గర్భిణి, వారించినా కూడా వినకుండా ఆమెను రేప్ చేశారు. తర్వాత రక్తం ఓడుతుంది. పోలీస్ స్టేషన్కి పోతే మేము కేసు తీసుకోమంటారు వాళ్ళు. ఈ 5 మీద పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే కేసు పెట్టలేదు, 5 మీద కేసు పెట్టింది. రేప్ జరిగిందని చెప్పేసి ఎవరికి చెప్పాలి? కమిషన్కి చెప్పింది, హ్యూమన్ రైట్స్ కమిషన్కి చెప్పింది. వాళ్ళు రెస్పాండ్ కాలేదు. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. జర్నలిస్టులు సహాయం చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే సిబిఐ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ కేసు బయటకు తీశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఒక సామాన్య స్త్రీ నుంచి ఇవాళ బిల్కిస్ బానో ఒక ఫేమస్ ఫిగర్. ఆమె మొన్న 11 మంది విడుదల చేస్తే నానా బాధపడింది. వీళ్ళ వల్ల నాకు రక్షణ ఉండదు, నా మానాన్ని దోచినటువంటి వాళ్ళకి వీళ్ళకి పెడతారా? రాజ్యాంగం ఇది ఒప్పుకుంటుందా? రాజ్యాంగము రైట్ టు ఈక్వాలిటీ 14th ఆర్టికల్ చెప్పింది కదా. వీళ్ళు సద్బ్రాహ్మణులు అని చెప్పేసి బీజేపీ ఒక కమిటీ ఏర్పాటు చేశారు రెమిషన్ కింద.
ఆ రెమిషన్ లోపల ఇద్దరు రన్నింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ లీడరు, మొత్తం వాళ్ళు తీర్మానం చేశారు. ఆ బీజేపీ ఎమ్మెల్యే చెప్పినట్టు అంశాలు కూడా మనకి వీడియోలో కనిపిస్తాయి. వాళ్ళు సద్బ్రాహ్మణులు, మంచివాళ్ళు. అంటే జైళ్ళు ఎందుకున్నాయి చెప్పండి? జైలు రిఫార్మేషన్కి ఉన్నాయి. ఒకరిని హత్య చేస్తే మొన్న కూడా ఇక్కడ వదిలిపెట్టారు, తెలంగాణ లోపల కూడా వదిలిపెట్టారు. వాళ్ళు చాలా బాధపడ్డారు, నేను తప్పు చేశాను, నేను మారాను అని చెప్పేసి. జైల్స్ ఫర్ రిఫార్మేషన్. ఈ 11 మందికి ఎటువంటి రిఫార్మేషన్ జరగలేదు. జైల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దండలు వేశారు, వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. ఒకసారి ఆలోచించండి ఎటువైపు పోతుంది దేశం. సో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఇందాక చెప్పినట్టు సారు, తినడానికి తిండి లేదు, కానీ అయోధ్య లోపల గుడికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. వీధులు మొత్తం తొలగించేశారు. పేదవాళ్ళ ఇళ్ళను తొలగిస్తే అక్కడ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఓడిపోయినాడు. ఎందుకు ఓడిపోయాడో తెలుసా? ఈ రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. మారుస్తావా బిడ్డ, నిన్నే మారుస్తావని చెప్పి తీసిపడేసినాడు. సో అట్లాగే మోడీకి సుమారు 3,25,000 మెజార్టీ లాస్ట్ మొన్నటి ఎలక్షన్స్లో 1,00,000 మాత్రమే. ఇవన్నీ మనకి సిగ్నల్స్ ఇస్తున్నాయి. మనము పని చేస్తే జనం రెడీగా ఉన్నారు. జనం దగ్గర లోపం ఏముందంటే ఐడియాలజీ లేదు. వాళ్ళకి ఐడియాలజీ లేదు. ఐడియాలజీ లేకపోతే ఉన్న ఐడియాలజీని వాడుకుంటున్నారు వాళ్ళు. నిన్ననే ఏదో మా తులసిరాం పెట్టాడు, ఒక ఆవిడ ఒక విగ్రహానికి పాలు తాగిపిస్తూ ఉంది, అందరిని పిలిచింది ఇంట్లో వాళ్ళని, అందరు పట్టిస్తే స్పూన్ మొత్తం తాగేస్తూ ఉంది, అందరు దండాలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ మౌఢ్యం, తలతనీత సూత్రం వాళ్ళకి తెలియజెప్తే ఓహో ఇట్లనా అంటారు. కాబట్టి సైన్స్ సూత్రాలని చెప్పాలి. రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ప్రతి ఒక్కరూ బైహార్ట్ చేయండి దయచేసి. మనం రాజ్యాంగం పాఠశాలల్లో, కళాశాలల్లో చెప్పవలసిన అవసరం ఉంది. నేను ఒక 2 జిల్లాలని తీసుకొని 10,000 మందిని అడ్రస్ చేశా. బ్యాడ్ లక్ ఏంటంటే సోషల్ స్టడీస్ టీచర్స్ కూడా అందులో కాన్సెప్ట్స్ చెప్పడం లేదు. మీకు ఏ లాంగ్వేజ్లో మీకు మాతృభాష ఉంటుందో ఆ లాంగ్వేజ్ లోపల మీరు బైహార్ట్ చేయండి. ఆ 5 కాన్సెప్ట్స్, సోవెరెనిటీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్, 5 ఫీచర్స్, వాటి కాన్సెప్ట్స్ ఏంటి, జస్టిస్ ఏంటి, లిబర్టీ ఏంటి, ఈక్వాలిటీ ఏంటి, ఫ్రాటర్నిటీ ఏంటి, ఈ 4 యొక్క విలువలు ఉన్నాయి అందులో. ఈ యొక్క ప్రియాంబుల్ని కనుక మనం అధ్యయనం చేస్తే మొత్తం రాజ్యాంగాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మీరు చదవండి, అధ్యయనం చేయండి, స్కూల్స్కి వెళ్ళండి. స్కూల్ పిల్లలు మనకు నేర్పిస్తారు బాగా. అదేంటిదంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాని యొక్క పునాది ఏంటి? మీరు వీలైతే కేశవానంద భారతి కేసు కూడా అధ్యయనం చేయండి. కేశవానంద భారతి చాలా మేలు చేస్తున్నాడు రాజ్యాంగానికి. ఆయన చెయ్యబట్టే ఈ దేశంలో రాజ్యాంగానికి ఒక మూల స్తంభాలైనటువంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. నువ్వు పార్లమెంటు ఏ సవరణలన్నా చేయొచ్చు అమెండ్మెంట్స్, కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి వీలు లేదని 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇది ప్రతి ఒక్కళ్ళు, సైన్స్ కార్యకర్తలు అనే ప్రతి ఒక్కరు కూడా ఇది అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. సో దాని ప్రకారంగా మనం కాపాడబడుతున్నాం. లేకపోతే మన కొత్త పార్లమెంటు భవనం ఓపెన్ చేస్తే అందులో రాజ్యాంగ ప్రతులు ఇచ్చారు, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆ ప్రతుల్లో రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో ఏముంది చూసారా? 2 పదాలు లేవు. ఏంటేంటివి అవి? సెక్యులరిజం లేదు, సోషలిజం లేదు. కానీ 42nd అమెండ్మెంట్లో 3 పదాలు చేర్చారు. ఈ రెండిటితో పాటుగా ఏమని చేర్చారు? ఇంటిగ్రిటీ అనే పదం కూడా చేర్చారు. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అని కూడా చేర్చారు. ఫ్రాటర్నిటీలో ఫ్రాటర్నిటీ ఎన్ష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్, unity and integrity of the nation. This constituent assembly on 26th November 1949 do hereby adopt, enact and give ourselves this constitution. ఎంత గొప్పగా ఉంది నిజంగా. ఇంత గొప్ప ప్రియాంబుల్ వరల్డ్లో ఏ రాజ్యాంగంలో లేదు. కానీ ఇంత గొప్ప రాజ్యాంగ వయోలేషన్లు కూడా ఏ కంట్రీలో లేవు. అంత ఘోరంగా ఈ 10 yearsలో జరిగింది మిత్రులారా. కాబట్టి రాజ్యాంగాన్ని మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం మనకు ఒక షెల్టర్, మనకు ఒక ముసుగు, మనకు ఒక షీల్డ్. ఎందుకోసమంటే రాజ్యాంగం ద్వారానే ప్రతిదీ గవర్న్ చేయబడుతుంది. 51A లో 11 డ్యూటీస్ ఉన్నాయి, పౌర విధులు.
అన్నీ గొప్పగానే ఉన్నాయి. మన జన విజ్ఞానికి పనికొచ్చేటటువంటి సైన్స్ సంస్థలకు పనికొచ్చేటువంటి అంశాలు అందులో 51 AHA ఎవ్రీ సిటిజన్ షుడ్ డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమానిటీ, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. 4 words, అద్భుతమైన పదాలు మనకి పనికొస్తాయి. మీరు ఎక్కడికి పోయినా సరే హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్స్నో రాజ్యాంగం గురించి మాట్లాడతామని చెప్పేసి కొన్ని మ్యాజిక్స్ చేయొచ్చు, తలతనిత సూత్రం లాంటి, లేదా కూల్ డ్రింక్స్ మీద మీరు ఒక చిన్న మ్యాజిక్ చేసి చెప్తే, నేను చాలా స్కూల్స్లో కూల్ డ్రింక్స్ మీద మ్యాజిక్ చేసి చెప్తే ఇక మేము తాగం సార్ అని చేతులు చెప్పినారు. సో దీన్ని మనం ఉపయోగించుకోవాలి. రాజ్యాంగాన్ని మనం ఒక షీల్డ్గా పెట్టుకొని ముందరికి వెళ్తే మనము చిన్న తృప్తితోటి వెళ్ళండి, మీరు ఎక్కువ కార్యక్రమాలు చేయవచ్చు. రాజ్యాంగం పట్టుకొని మనం సైన్స్ కూడా చిన్న చిన్న సైన్స్ మౌఢ్యాలకు సంబంధించి చేయండి. చివరికి మనము మరికొన్ని తరగతులు పెట్టుకొని అసలు సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటిది, ఏ విధంగా మనము యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, పిల్లలకు కానీ యూత్కి కానీ, లేకపోతే మన యొక్క జీవనశైలిని ఏ విధంగా మార్చుకోవాలి, మన హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇలాంటి అంశాలు అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు మిత్రులారా. కాబట్టి ఇది షార్ట్ టైం కాబట్టి నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఈ తీర్మానాలు కూడా ఒక అద్భుతమైన తీర్మానాలు ఉన్నాయి. ఆ కాపీలు దయచేసి అధ్యయనం చేసి వాటిని మీరు ఇంకా డెవలప్ చేసుకొని ప్రచారం చేయాలని కోరుతూ థ్యాంక్ 1 and all.